ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవేన్ నమః అంటూ భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహ దర్శనం ప్రదక్షిణం వల్ల సకల క్లేశాలు దూరమవుతాయని భక్తులు నమ్ముతారు. ప్రధానాలయానికి ఉత్తర భాగంలో పుట్ట ఒకటి కానవస్తుంది. ఈ పుట్టలోనే బంగారం ఉందని, దానిని తీసి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయమని మహాదేవుడు హిరణయ్యకు చెప్పాడంటారు. మహిమాన్వితమైన ఈ పుట్టకు సమీపంలో అలనాటి రాతి మంటపం ఒకటి కానవస్తుంది. ఇక్కడే పరశురాముడు ఒకప్పుడు తపస్సు చేశాడని చెబుతారు. శివుని లీలా విశేషాలకు వేదికగా నిలిచిన శ్రీ హిరణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకల్లో భాగంగా స్వామికి పంచామృత అభిషేకాలు, బిల్వపత్ర అర్చనలు చేస్తారు. రుద్రహోమం, శతచండీ యాగాలు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ హిరణ్యేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైన ఈ ఆలయ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు లభిస్తాయంటారు. సర్వే జనా సుఖినో భవంతు. విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపరి వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్కణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మధాంత సింధురస్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విపత్తు భూతభర్తరే దర్శనంతోనే కటాక్షించి ముక్తి భాగ్యాన్ని అనుగ్రహించే శ్రీ హిరణ్యేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.